హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. దృశ్యం టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మొదటగా తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ అంటేనే ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన పండుగ. జనరల్గా ఎవరైనా దేవుని పూజించడానికి పూలను వాడతారు, కానీ ఆ పూలనే పూజించే పండుగనే బతుకమ్మ పండుగ. ప్రపంచంలో ఎక్కడ కూడా పూలను పూజించే పండుగ ఎక్కడా లేదు. అది మన తెలంగాణలోనే మన సాంప్రదాయంగా ఉంది. అందుకు మనం అందరం ఎంతో గర్వించాలి. ప్రపంచవ్యాప్తంగా మనకెంతో గుర్తింపు వచ్చింది ఈ బతుకమ్మ పండుగ వల్ల. కానీ ఈ మధ్యకాలంలో జరిగే బతుకమ్మ సెలబ్రేషన్స్, బతుకమ్మ పండుగ జరుపుకునే విధానం చూస్తే కాసింత నిరాశగా, కాసింత బాధగా అనిపిస్తుందండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఈ తెలంగాణ సోదర సోదరీమణులందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే, మీరు బతుకమ్మ పండుగని జరుపుకునే విధానంలో అక్కడ చేసే నృత్యాలు కానివ్వండి. బతుకమ్మ పండుగ అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు చూసిన బతుకమ్మ పండుగలకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. మీరు పాడే పాటలు కానివ్వండి, అక్కడ చేసే నృత్యాలకు ఒక రకమైన భయం ఏమేస్తుందంటే, ఒక 10 సంవత్సరాల తర్వాత ఎవరైనా ఆడపిల్లల్ని బతుకమ్మ పండుగ అంటే, అసలు బతుకమ్మ పండుగ అంటేనే ఇలాగ డీజే సాంగ్స్ పెట్టుకుని ఇలాగా ఒక రకమైన ఒక పద్ధతి లేని విధంగా నృత్యం చేయడమే అని చెప్పాలి. ఆ నృత్యాలను చూస్తుంటే మాత్రం ఆ విధంగా ఒక సిస్టమేటిక్ లేకుండా డ్యాన్స్ చేయడమే ఒక బతుకమ్మ పండుగనేమో అనే కల్చర్ డెవలప్ అయిపోతుందేమో అని ఒక విధంగా భయం అవుతుంది. కాబట్టి తెలంగాణ సోదర సోదరీమణులందరికీ, ముఖ్యంగా సోదరీమణులకి నా విన్నపం ఏంటంటే, పండగను పండగలాగా జరుపుకోండి. ఇందులో కొంత సంతోషకరమైన విషయం ఏంటంటే, ప్రతి తెలంగాణ ఆడపడుచు బతుకమ్మ పండుగ రోజు ధరించే దుస్తులు ఏవైతే ఉన్నాయో అవి చాలా సాంప్రదాయబద్ధంగా ఉన్నాయి. అట్లీస్ట్ నేను సంతోషించేది ఏంటంటే, ఆ బతుకమ్మ పండుగలో ఇంకా వెస్ట్రన్ కల్చర్ డ్రెస్సింగ్ అనేది డెవలప్ కాలేదు. అందుకు కొంచెం సంతోషిస్తున్నానండి. కానీ ఈ ఈ పాటలు, అసలు అర్థం కాని లాంగ్వేజ్, అది అర్థం కాని ఒక రకమైన మ్యూజిక్, అది ఆ స్టెప్స్ కూడా ఏంటో, ఆ చేతులు ఊపడము ఇవన్నీ కరెక్ట్ కాదండి. బతుకమ్మ పండుగ అంటే శరీరం అంతా లీనమై ఆడే ఆట అది. ఆ ఆటలో మీరు పాడే పాటలు, బతుకమ్మలో పాడే పాటలు ఒక వీరుల గాథలు, ధీరుల స్టోరీలు, మన చుట్టుపక్కల జరిగినాయి, మన 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 కల్చర్ గురించి, మన సంస్కృతి, మన సాంప్రదాయాల గురించి ఉంటాయి పాటలు. ఆ సంస్కృతి మన మన సంస్కృతి గురించి తెలియజేయండి పిల్లలకు, మన సాంప్రదాయాల గురించి తెలియజేయండి. మన చుట్టుపక్కల ఉన్న వీరులు, మన చుట్టుపక్కల ఉన్న గొప్ప గొప్ప వ్యక్తుల స్టోరీలన్నీ, గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలకు సంబంధించిన విషయాలన్నింటినీ పాట రూపంలో పాడుకోండి అక్కడ. అప్పుడు మన చుట్టుపక్కల ఉన్న గొప్ప గొప్ప వ్యక్తుల చరిత్రలు మన పిల్లలకు తెలిసే అవకాశం ఉంటుంది. మన సాంప్రదాయం సజీవంగా ఉంటుంది 100 కాలాల పాటు. ఇప్పుడు యంగ్ జనరేషన్ పిల్లలకు తెలియదంటే ఒక రకంగా అనుకోవచ్చు, బట్ ఒక మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తెలుసండి బతుకమ్మ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఏం చేయాలి, ఎలా నిజంగా బతుకమ్మ పండుగ ఎలా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అట్లీస్ట్ ఈ మెసేజ్ చూసి ఎవరైనా ఒక్క ఊర్లో ఒక్క చోట బతుకమ్మ ఆడేవాళ్ళు మారినా, వాళ్ళు పాడే పాటలు మారినా, వాళ్ళు ఆడే ఆటలు మారినా నేను సంతోషిస్తానండి. మీ స్నేహితులకు కూడా ఈ విషయం తెలియజేయండి. మన సాంప్రదాయాన్ని రక్షించుకుందామండి. ఎందుకంటే ప్రపంచంలో ఎవరికి లేని ఒక యూనిక్నెస్ మన బతుకమ్మ పండుగకు ఉంది. ఆ బతుకమ్మ పండుగని, దాని విలువని దిగదార్చొద్దండి. బతుకమ్మ పండుగను బతుకమ్మ పండుగలాగానే ఆడండి. సాంప్రదాయబద్ధమైనటువంటి పాటలు పాడండి, సాంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆడండి. ఆ డీజే సాంగ్స్ అని పెట్టేసి అవన్నీ కొంచెం తగ్గిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒకవేళ ఎవరైనా ఏంటి ఇలా కామెంట్ చేస్తున్నాడు బతుకమ్మ పండుగ మీద అని మీరు ఎవరైనా అనుకుంటే మాత్రం నన్ను క్షమించండి. నా మనసులో అనిపించింది 10 మందికి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీ స్నేహితులందరికీ చెప్పండి, పండుగను పండుగలాగా చేసుకుందాం, మన సాంప్రదాయాన్ని కాపాడుకుందాం, ఆ సాంప్రదాయాన్ని మన భవిష్యత్ తరాలకు ఇద్దాం. ఒక 10 సంవత్సరాల తర్వాత ఆడపిల్లలకి ఎవరైనా బతుకమ్మ పండుగ ఇలా కాదమ్మా ఇలా ఆడాలి అని చెప్పేసి ఎక్కడో గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక 15-20 ఇయర్స్ క్రితం ఉన్న ఆటలు చూపిస్తే ఇది బతుకమ్మ పండుగ కాదు, బతుకమ్మ పండుగ అంటే ఇలాగనే జస్ట్ ఒక పూలు పెట్టేసేయాలి, పూలు పెట్టేసి ఒక డీజే విపరీతమైన సౌండ్ పెట్టాలి, దాంట్లో విపరీతమైన ఫోక్ సాంగ్స్ లాంటివి ఏదైనా మన ఇష్టం వచ్చిన సాంగ్స్ పెట్టుకొని ఈ విధంగా ఆడాలని చెప్పేసి అని ఆ విధంగా మైండ్ సెట్ ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఆ విధంగా తలుచుకుంటే భయం వేస్తుంది. సో ఒక సాంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి సాంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆడతారని
మన సాంప్రదాయాన్ని తరతరాలకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్కారం. మీ యాదయ్య.